హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం నువ్వుల కజ్జికాయలు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక కప్పు నువ్వులు తీసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. నువ్వులు మాడిపోకుండా కలుపుతూ వేయించుకోవాలి. నువ్వులు వేగిన తర్వాత స్టవ్ కట్టేసి చల్లారనివ్వాలి. నువ్వులు చల్లారేలోపు పిండిని కలుపుకుందాం. ఒక గిన్నె తీసుకొని అందులో 2 కప్పుల గోధుమ పిండి, 2 కప్పుల మైదా పిండి తీసుకోవాలి. ఇందులో చిటికెడు ఉప్పు వేసుకోవాలి. కొద్దిగా నెయ్యి వేసుకొని కలుపుకుందాం. పిండి ఒకసారి కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిలా తడుపుకోవాలి. పిండి తడుపుకున్న తర్వాత దీనిపై కొద్దిగా ఆయిల్ వేసి మరోసారి ప్రెస్ చేసుకోవాలి. పిండిని ఈ విధంగా కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు సైడ్కి పెట్టుకోవాలి. నువ్వులు చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నువ్వులు గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో ఇలాచీ వేసుకొని మరోసారి గ్రైండ్ చేసుకోవాలి. 1 కప్పు నువ్వులకు 1 కప్పు బెల్లం తీసుకోవాలి. ఇప్పుడు బెల్లంని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. అలాగే ఎండు కొబ్బరి కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న దానిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న కాజు ఇంకా బాదాంని గ్రైండ్ చేసుకున్న నువ్వుల పొడిలో వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని ఇలా ఉండల్లా చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కో పిండి ముద్దను తీసుకొని ఇలా పూరిల్లా చేసుకోవాలి. ఇలా పూరిల్లా చేసుకున్న తర్వాత నువ్వుల పొడిని ఈ విధంగా పెట్టుకోవాలి. పూరీని ఈ విధంగా క్లోజ్ చేస్తూ ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు కజ్జికాయ కట్టర్తో ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇదే విధంగా అన్నీ చేసుకొని పెట్టుకోవాలి. ఒకవేళ మీకు అంచులు ఊడుతున్నట్టు అనిపిస్తే ఈ విధంగా వాటర్ అప్లై చేస్తూ పూరీని క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు కట్టర్తో కట్ చేసుకోవాలి. ఈ విధంగా అన్నీ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ఒక బాండీ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఒక్కొక్కటిగా కజ్జికాయలు వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఒక సైడ్ వేగిన తర్వాత ఇంకో సైడ్కి మలుచుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి.
ఇదే విధంగా మిగిలినవి కూడా వేయించుకోవాలి. రెండు వైపులా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చాలా టేస్టీగా ఉండే నువ్వుల కజ్జికాయలు రెడీ అయిపోయినాయి. ఈ వంట మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.